Hello, hi everyone. So welcome to the ACE Engineering Academy. Now we are going to discuss the socio-economic survey of Telangana 2021 and also budget of the 2021. So every year మీరు చూస్తే ప్రతి ఇయర్ మార్చ్ మంత్ లోపల మనకి సోషో ఎకనామిక్ సర్వే కానీ లేదంటే బడ్జెట్ కానీ ప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. ఓకే, అయితే సో ఇప్పుడు మనకి ఇది ఎగ్జామ్లో ఎంతవరకు ఉపయోగపడుతుంది, తెలంగాణ బడ్జెట్ కానీ లేదంటే తెలంగాణ సోషో ఎకనామిక్ సర్వే కానీ మనకి ఎగ్జామ్లో ఎంతవరకు ఉపయోగపడుతుంది. మనకి సోషో ఎకనామిక్ సర్వేలో ఏముంటాయి, ఇప్పుడు ఇక్కడ ఏమైనా తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2021 అని చెప్తున్నారు. అసలు దీంట్లో ఏముంటాయి, మన గడిచిపోయిన సంవత్సరం ఉంది కదా, సో గడిచిపోయిన సంవత్సరం అంటే 2020 అండ్ 21. సో దట్ ఈస్ వాట్ ఫినాన్షియల్ ఇయర్ అంటే. సో ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్స్ ఫ్రమ్ ద April 1st of the 2022. సో ఎండ్స్ ఆన్ ద March 31st of the 2021కి ఏమైతే మనకి ఫినాన్షియల్ ఇయర్ అనేది ఎండ్ అవుతుంది. మరి ఇప్పుడు ఈ సోషో ఎకనామిక్ అవుట్లుక్లో 2021లో ఏముంటాయి అంటే గడిచిన ఏదైతే ఆర్థిక సంవత్సరం అంటే సో లాస్ట్ ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో ఆ ప్రీవియస్ యొక్క ఫినాన్షియల్ ఇయర్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా దీంట్లో ఉంటాయి. అంటే మన జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉంది, మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది, మన అగ్రికల్చర్ ఎలా పర్ఫామ్ అయ్యింది, సో ఇండస్ట్రీస్ ఎలా పర్ఫామ్ చేశాయి, సర్వీస్ సెక్టర్ యొక్క గ్రోత్ ఎంత ఉంది, సర్వీస్ సెక్టర్ యొక్క ఎక్స్పోర్ట్స్ ఎంత ఉన్నాయి, అర్బనైజేషన్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, పవర్టీ ఎలా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనకి సో దీంట్లో ఉంటాయి. దీంట్లో తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2021 ఇదంటే ఇది గడిచిపోయిన సంవత్సరం యొక్క ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి దీంట్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేస్తే తెలంగాణ బడ్జెట్ అనేది ఏంటిది, బడ్జెట్ 2020 అండ్ 21 అండ్ 22కి ఇదేంటిది ఫ్యూచర్కి. అంటే మనకి April 1st of the 2021 నుంచి ఎప్పటి నుంచి ఇది April 1st మనకి బడ్జెట్ అనేది మనకి 2021 అండ్ 22 కదమ్మా. సో 2021 అండ్ 22 అంటే విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద April 1st of the 2021 నుంచి ఎప్పటి వరకు ఉంటుంది ఇది March 31st of the 2022. అంటే దేనికోసం ఫ్యూచర్ ఎక్స్పెండిచర్, ఫ్యూచర్లో ఎలా ఎక్స్పెండిచర్ పెట్టబోతున్నాం మనం అని చెప్తుంది ఇది బడ్జెట్ అనేది. ఇది సింపుల్గా మీకు చెప్పాలంటే, ఎందుకంటే మనం ఇక్కడ ఎకనామిక్ సర్వే డిస్కస్ చేయాలనుకుంటున్నాం, మనం ఇక్కడ ఎకనామిక్ క్లాస్ అనేది తీసుకోవట్లేదు మనకి, ఎందుకంటే ఆల్రెడీ మీ అందరికీ బేసిక్స్ తెలిసి ఉంటాయని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఈ తెలంగాణ బడ్జెట్ కానీ ఎకనామిక్ సర్వే కానీ ఇదంతా అర్థం అవ్వాలంటే నీకు ఆల్రెడీ ఎకనామిక్స్ బేసిక్స్ అన్ని తెలిసి ఉంటాయి అనేది సో అజంప్షన్ బేసిస్ పైన చెప్తున్నాం. ఓకే రైట్. సో తెలంగాణ బడ్జెట్ 2020-21 ఇది ఫ్యూచర్ ఎక్స్పెండిచర్. ఇదేంటిది లాస్ట్ ఇయర్ ఎలా ఎకానమీ పర్ఫామ్ చేసింది అనేది, నెక్స్ట్ రాబోయే రోజులకి ఇది ఎలా ఖర్చు పెట్టబోతున్నాం అనేది ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఉంటాయి. ఓకే, ఎవ్రీ ఇయర్ మార్చ్ మంత్లో మనకి బడ్జెట్తో పాటు సోషియో ఎకనామిక్ సర్వే కూడా మనకి రిలీజ్ చేస్తూ ఉంటారు. సోషియో ఎకనామిక్ సర్వేని మనకి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ రిలీజ్ చేస్తుంటుంది. ఓకే రైట్, బడ్జెట్ని యాజ్ యూజువల్గా ఫినాన్స్ మినిస్ట్రీ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. అయితే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే, ఇప్పుడు మన తెలంగాణలో రాబోయే నోటిఫికేషన్స్లో Group 1 కానీ Group 2 కానీ Group 3 అండ్ Group 4 అలాంగ్ విత్ Group 4 AEE ఏఈ కానీ అండ్ SI కానిస్టేబుల్ కానీ ఈ అన్ని ఎగ్జామ్లలో ఇది ఏదైతే సోషియో ఎకనామిక్ సర్వే కానీ తెలంగాణ బడ్జెట్ కానీ ఎంతవరకు ఉపయోగపడవచ్చు, ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది ఇది అనేది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో ఎంత ఉపయోగపడుతుంది అనేది మనం ఒకసారి చూద్దాం మనం. మీరు తెలంగాణ యొక్క సిలబస్ని గమనించినట్టయితే Group 1 కానీ Group 2 కానీ Group 3 యొక్క సిలబస్ని క్లియర్గా గమనిస్తే మనకి ఒక పేపర్ ఉంది, ఆ పేపర్ 150 మార్క్స్ పేపర్ ఉంది. ఏది Group 1 Group 2 Group 3కి 150 మార్క్స్ పేపర్లో ఇది ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అనేది ఒక పేపర్ ఉంది. ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అనే పేపర్ మనకి 150 మార్క్స్ పేపర్ ఇది. ఓకే, ఎకానమీ అండ్ డెవలప్మెంట్. అయితే ఈ ఎకానమీ అండ్ డెవలప్మెంట్లో 3 టాపిక్స్ ఉన్నాయి. ఇది 50 మార్క్స్, ఇది 50 మార్క్స్, ఇది 50 మార్క్స్ అని 3 టాపిక్స్ ఉన్నాయి మనకి. అయితే ఇక్కడ తెలంగాణ ఎకానమీ అనేది క్లియర్గా మనకి 50 మార్క్స్ అనేది మెన్షన్ చేయబడింది. ఏమని, తెలంగాణ ఎకానమీ అనేది ఒక పార్ట్ ఉంది దాంట్లో. ఈ 3 పార్ట్స్లలో టోటల్ పేపర్ యొక్క నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని 150 క్వశ్చన్స్ అండ్ 150 మార్క్స్. దీంట్లో 3 ఉన్నాయి కదా, సో దీంట్లో తెలంగాణ ఎకానమీ అనేది కూడా ఉంది. ఇది కామన్గా ఉంది ఎవరికి, Group 1కి Group 2కి Group 3కి కామన్గా ఉన్నటువంటి సిలబస్ ఇది. సేమ్ పేపర్ సేమ్. ఓకే, బట్ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ అనేది మారుతూ ఉండొచ్చు. Group 1 కొంచెం హై స్టాండర్డ్లో, Group 2కి కొంచెం అటు ఇటుగా, Group 3కి కొద్దిగా లో స్టాండర్డ్లో క్వశ్చన్స్ రావచ్చు, కానీ సిలబస్ అయితే మాత్రం కామన్గా ఉంది. ఇది 3 అనేది కామన్గా ఉంది. అండ్ థర్డ్ పోర్షన్ కూడా చూడొచ్చు మీరు, డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ అనేది కూడా ఉంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ తెలంగాణ ఎకానమీ కానీ అండ్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో ఈ సోషల్ ఎకనామిక్ సర్వే నుంచి కానీ లేదంటే తెలంగాణ బడ్జెట్ నుంచి ఏం టాపిక్స్ కవర్ అవుతాయి, ఏ టాపిక్స్ అనేటివి కవర్ అవుతాయి అనేది మనం చూద్దాం. ఓకే, సో దీంట్లో చూస్తే మనకు అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్ మనకు తెలంగాణ ఎకానమీలో క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసిన దాంట్లో Group 1 కానీ Group 2 కానీ Group 3 పోర్షన్లో మీరు చూస్తే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ అనేది ఒక చాప్టర్ వాళ్ళు మెన్షన్ చేశారు. ఈ చాప్టర్ అంతా కూడా డైనమిక్ చాప్టర్, అంటే ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది ఈ చాప్టర్ అనేది. చూడండి ఇక్కడ ట్రెండ్స్ ఇన్ ద షేర్ ఆఫ్ ద క్రాప్స్ అని చెప్తున్నాడు. ట్రెండ్స్ అంటే క్రాప్స్ అనేది ఎలా కల్టివేషన్ జరుగుతుంది, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ యొక్క GSDP ఎంత, అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ల్యాండ్ హోల్డింగ్స్ కానీ, ట్రెండ్స్ ఇన్ ద ఇరిగేషన్ ప్యాటర్న్ కానీ, ప్రాబ్లమ్స్ ఆఫ్ ద డ్రై ల్యాండ్ అగ్రికల్చర్, డిపెండెన్స్ ఆన్ ద అగ్రికల్చర్, క్రాపింగ్ ప్యాటర్న్ ట్రెండ్స్, అండ్ ట్రెండ్స్ ఇన్ ద ప్రొడక్టివిటీ, అగ్రికల్చర్ క్రెడిట్ అండ్ మార్కెటింగ్,
అండ్ కోఆపరేటివ్ ప్రొడ్యూసర్, ఆల్ దీస్ మీరు చూస్తే కనుక ఓవరాల్గా మనం సింపుల్గా చెప్పాలంటే దిస్ ఆల్ ద ఎంటైర్ పోర్షన్ ఈజ్ రిలేటెడ్ టు వాట్ అగ్రికల్చర్ అండ్ వాట్ అలైడ్ సెక్టార్. ఓకే, మనకి ఎవ్రీ ఇయర్ సోషియో ఎకనామిక్ సర్వేలో సపరేట్గా ఒక చాప్టరే ఉంటుంది. ఆ చాప్టర్ పేరు కూడా ఇదే, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్. ఇక్కడ మీరు ఈ ట్రెండ్స్ కానీ ఏమి అబ్జర్వ్ చేయాలన్నా కానీ మనకు అఫీషియల్ రిఫరెన్స్ ఏంటిది? సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది మనకి అఫీషియల్ రిఫరెన్స్. కాబట్టి ఈ చాప్టర్ నుంచి మీకు ఏ క్వశ్చన్స్ వచ్చినా కానీ ఆ క్వశ్చన్స్ అనేటివి ఆల్మోస్ట్ మనకి సోషియో ఎకనామిక్ సర్వే నుంచే రిలేటెడ్గా ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఇవన్నీ కూడా రీసెంట్ ట్రెండ్స్ కదా మనం అబ్జర్వ్ చేయాల్సినవి. ఈ రీసెంట్ ట్రెండ్స్ అన్ని కూడా మనకు సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే ఉంటాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఈ ఎంటైర్ చాప్టర్ ఏదైతే మనకు తెలంగాణ ఎకానమీలో ఎంటైర్ చాప్టర్ అనేది కూడా మనకు సోషియో ఎకనామిక్ సర్వే నుంచి ఆల్మోస్ట్ కవర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫర్దర్కి వెళ్తే ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టార్స్ అనేది మళ్ళీ తెలంగాణ ఎకానమీలో మన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కామన్గా ఉన్నటువంటి సిలబస్. సో దీంట్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, స్ట్రక్చరల్ గ్రోత్ కానీ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కానీ, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్టికులర్లీ పవర్ అండ్ ద ఇండస్ట్రియల్ పాలసీస్ ఆఫ్ ద తెలంగాణ అండ్ ద స్ట్రక్చర్ అండ్ ద గ్రోత్ ఆఫ్ ద సర్వీస్ సెక్టర్ ఇన్ తెలంగాణ, ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ ఇన్ ద వాట్ ఇండస్ట్రీ అండ్ ద సర్వీస్ సెక్టర్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ ద వాట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. దిస్ ఈస్ ద వాట్ అనదర్ చాప్టర్ మెన్షన్డ్ కామన్ ఫర్ ద వాట్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అందరికీ కామన్గా ఉన్న సిలబస్. మళ్ళీ ఇది కూడా సో టోటల్గా అగ్రికల్చర్ సెక్టార్ కానీ ఇక్కడ ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టార్ మెన్షన్ చేశారు. ఈ ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ సర్వీస్ సెక్టార్ కానీ ఈ రెండు కూడా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ మనకి సోషియో ఎకనామిక్ సర్వేలోనే ఉంటాయి, అంటే అప్డేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు మనం చదవబోయే సోషియో ఎకనామిక్ సర్వేలో ఈ రెండు చాప్టర్స్ అనేటివి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి కామన్గా ఉంటాయి. దాంతోపాటు ఏఈ, ఏఈ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఈ సిలబస్ అనేది కామన్. ఏఈ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో దాని గురించి నేను మళ్ళీ చెప్తాను ఇప్పుడు. నెక్స్ట్ వన్. సో డెవలప్మెంటల్ ఇష్యూస్ అన్నాం కదా, డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్లో చూడొచ్చు. ఇక్కడ డెవలప్మెంట్ డైనమిక్స్ కానీ, రీజనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, సోషల్ ఇన్ఈక్వాలిటీస్ కానీ, క్యాస్ట్, ఎథ్నిసిటీ, జెండర్, రిలీజన్ ఇవన్నీ కూడా మనకి సోషియో ఎకనామిక్ సర్వేస్లో మెన్షన్ చేయబడతాయి. పర్టికులర్గా మనకు ఒక చాప్టర్ కూడా ఉంది దేనిపైన, అర్బనైజేషన్ ఇన్ తెలంగాణ పైన ఒక చాప్టరే ఉంది మనకి పర్టికులర్గా. ఓకే, నెక్స్ట్ ఎకనామిక్ రిఫార్మ్స్. సో గ్రోత్ కానీ, పావర్టీ కానీ, ఇన్ఈక్వాలిటీస్ అండ్ ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ సెక్టార్ మీద ఎలా ఉంటుంది, తెలంగాణ ఎక్స్పెండిచర్ కానీ సో ఎలా పర్ఫార్మెన్స్ ఉన్నాయి, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎంత ఉంది, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎంత ఉంది, సో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఎంత ఉంది తెలంగాణలో, లిటరసీ రేట్, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఇందులో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెక్టార్లో. అండ్ ద సోషల్ సెక్యూరిటీ ఇష్యూస్ అంటే ఇవన్నీ కూడా మనకి పెన్షన్కి సంబంధించిన స్కీమ్స్ కానీ. రైట్, నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఈ కాన్సెప్ట్ ఆఫ్ ద వాట్ మెజర్మెంట్ ఆఫ్ ద వాట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే లాంగ్ టర్మ్ డెవలప్మెంట్. ఓకే, సో లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ మనం ఏమంటాం, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. ఇవన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి సోషియో ఎకనామిక్ సర్వేలోనే ఉంటాయి. ఓకేనా, ఇదంతా కామన్ సిలబస్ గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, గ్రూప్ 3కి ఉన్నటువంటి కామన్. ఇది ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ కానీ, ఈ డెవలప్మెంటల్ డైనమిక్స్ కానీ, ఇండస్ట్రియల్ సర్వీస్ సెక్టర్ కానీ, ఇది కానీ సో ఇవన్నీ కూడా కామన్ సిలబస్ అనమాట గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి. ఓకే, నెక్స్ట్ వచ్చేస్తే గ్రూప్ 4. మీరు గ్రూప్ 4 సిలబస్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే గ్రూప్ 4లో ఈ రెండు మెన్షన్ చేశారు వాళ్ళు. ఏంటిది, జాగ్రఫీ అండ్ ద ఎకానమీ ఆఫ్ ద వాట్ ఇండియా అండ్ ద వాట్ తెలంగాణ. ఓకే, జాగ్రఫీ ఆఫ్ ద ఎకానమీ ఆఫ్ ద ఇండియా అండ్ ద వాట్ తెలంగాణ. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఏమని, తెలంగాణ అని. ఏంటిది, జాగ్రఫీ ఆఫ్ ద తెలంగాణ అండ్ ద ఎకానమీ ఆఫ్ ద తెలంగాణ అండ్ పాలసీస్ ఆఫ్ ద వాట్ తెలంగాణ స్టేట్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మళ్ళీ నీకు ఎకనామిక్ సర్వేలోనే కవర్ అవుతాయి. మాక్సిమం నెంబర్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేటివి ఈ రెండింటికి సంబంధించి మనకి ఎకనామిక్ సర్వే నుంచే కవర్ అవుతాయి. నెక్స్ట్ సో ఏఈ. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకున్న సిలబస్ ఏంటిది, వాళ్ళకున్న సిలబస్ ఇలా మెన్షన్ చేశాడు ఏమని, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ద వాట్ తెలంగాణ అని, అండ్ ద ఫిజికల్ అండ్ ద సోషల్ అండ్ వాట్ ఎకనామిక్ జాగ్రఫీ అండ్ డెమోగ్రఫీ ఆఫ్ ద తెలంగాణ అని మనకి ఏఈ అండ్ ఏఈలో ఉన్నటువంటి సిలబస్. వీళ్ళకు కూడా ఈ సిలబస్ ఏదైతే ఉందో ఈ సిలబస్లో మాక్సిమం నెంబర్ ఆఫ్ ద క్వశ్చన్స్ మళ్ళీ నీకు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2021 అండ్ ద తెలంగాణ బడ్జెట్ నుంచి రావడానికి క్వశ్చన్స్ అనేటివి ఆస్కారం ఉంది. సో కాబట్టి ఇది కామన్గా ఇప్పుడు 2021 మార్చ్ నుంచి నెక్స్ట్ 2022 మార్చ్ వరకు మీకు ఏ నోటిఫికేషన్ పడ్డా కానీ అన్నిటికీ ఆధారం ఇదే బుక్. ఈ బుక్లో ఉన్నటువంటి డేటానే ఎవరైనా క్వశ్చన్ పేపర్ సెట్టర్స్ అనే వాళ్ళు వాడుతూ ఉంటారు. కాబట్టి ఈ బుక్ అనేది అన్నిటికీ ఆధారం ఇప్పుడు. ఎందుకంటే ఏదైనా అఫీషియల్ రిఫరెన్స్ ఉండాలి కదా మనకి తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది. అన్నిటికీ అఫీషియల్ రిఫరెన్స్ ఏంటిది, మనకి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2021 అనేది ఇప్పుడు. ఇది ఎప్పటి వరకు ఉంటుంది నీకు, మార్చ్ 2022 వరకు, అంటే రాబోయే 1 year పీరియడ్. నెక్స్ట్ 1 year పీరియడ్లో తెలంగాణలో నీకు ఏ ఎగ్జామ్ జరిగినా కానీ అన్నిటికీ ఇదే రిఫరెన్స్ మనకి, అన్నిటికీ ఇదే రిఫరెన్స్ అనమాట. సో కాబట్టి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది అందరికీ కామన్గా యూజ్ అయ్యేది. మీకు ఇప్పుడు మార్క్స్ అనేది వెయిటేజ్ చూద్దాం మనం. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి నీకు ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి డైరెక్ట్గా మనకి 20 నుంచి 25 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది డైరెక్ట్గా ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి. నెక్స్ట్ గ్రూప్ 4 వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద వాట్ గ్రూప్ 4 ఫర్ దెమ్
సో 12 to 15 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. సో డైరెక్ట్ అంటే ఇది డైరెక్ట్గా వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద వాట్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఆఫ్ ద వాట్ 2021 వాటి నుంచి డైరెక్ట్గా వచ్చే వీటిల గురించి మాట్లాడుతున్నాం మనం. ఓకే, నెక్స్ట్ ఏడబ్ల్ఈ కానీ ఏఈ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మనకి ఎంత ఉంది, 12 నుంచి 15 మార్క్స్ ఉన్నాయి. ఎవరికి? ఏడబ్ల్ఈ ఏఈ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి వచ్చేసి 12 నుంచి 15 మార్క్స్ అనేటివి డైరెక్ట్గా వీటి నుంచి రావడానికి అవకాశం ఉంది, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ పాలసీస్తో కలిపి. నెక్స్ట్ ఎస్ఐ అండ్ గార్డ్ పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళకైతే తెలంగాణ ఎకానమీ అనేది సిలబస్లో లేదు, కానీ వాళ్ళకు కూడా క్వశ్చన్స్ ఇస్తాడు. ఏ విధంగా క్వశ్చన్స్ ఇస్తాడంటే దాన్ని క్వశ్చన్స్ ఇచ్చేసి దాన్ని సిలబస్లో లేదుగా అనడానికి వీల్లేదు, ఎందుకంటే దాన్ని కరెంట్ అఫైర్స్ కింద యాడ్ చేస్తాడు వాడు. తెలంగాణ బడ్జెట్ నుంచి కానీ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ నుంచి వాళ్ళకు కూడా క్వశ్చన్స్ ఇస్తాడు, కానీ చాలా తక్కువ క్వశ్చన్స్ వస్తాయి, ఎందుకంటే వాళ్ళ పర్టికులర్గా సిలబస్లో ఎక్కడ లేదు. కానీ వాళ్ళకు కూడా క్వశ్చన్స్ వస్తాయి, యాజ్ ఏ దాన్ని క్వశ్చన్స్ ఇచ్చేసి కరెంట్ అఫైర్లో గడిపేస్తాడు వాడు, కరెంట్ అఫైర్స్ పార్ట్ అని చెప్పేస్తాడు. కాబట్టి నువ్వు అవుట్ ఆఫ్ సిలబస్ అనడానికి కూడా వీల్లేదు. సో కాబట్టి దాంట్లో వాళ్ళకి ఒక 4 to 5 మార్క్స్ అనేవి ఉన్నాయి. ఇలా దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది సోషియో ఎకనామిక్ సర్వేకి, డైరెక్ట్గా క్వశ్చన్స్ రావడానికి చాలా ఎక్కువ మొత్తంలో ఆస్కారం ఉంది డైరెక్ట్గా. సో గ్రూప్ 1కి ఇంత ఉంది, గ్రూప్ 2కి ఇలా ఉన్నాయి, గ్రూప్ 4కి ఇలా ఉంది, ఏడబ్ల్యూఏకి ఇలా ఉన్నాయి, ఎస్ఐ అండ్ పీసీ కానిస్టేబుల్కి ఇలా ఉన్నాయి మనకి వెయిటేజ్ అనేది. సో కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సోషియో ఎకనామిక్ సర్వేని కనుక పర్ఫెక్ట్గా పూర్తిగా నేర్చుకుంటే మాత్రం కంపల్సరీగా మీకు ఎగ్జామ్లో మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఆఫ్ ద 2021లో ఏమున్నాయని చూద్దాం. ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఆఫ్ ద 2021లో మనకు దాదాపు మీరు చూడొచ్చు, ఇక్కడ చూస్తే 15 చాప్టర్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 15 చాప్టర్స్ అనేవి ఉన్నాయి టోటల్గా. ఈ ఇయర్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మనకి రిలీజ్ చేసిన ఎన్ని ఉన్నాయి? మనకి టోటల్గా 15 చాప్టర్స్ అనేవి ఉన్నాయి. ఈ 15 చాప్టర్స్ని సో ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ వాళ్ళు ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ 15 చాప్టర్స్ని మేము 2 డేస్కి ఒక చాప్టర్ చొప్పున మీకు మేము యూట్యూబ్లో రిలీజ్ చేస్తూ ఉంటాం ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎవరైనా చూసుకోవచ్చు. సో 2 డేస్కి ఒక చాప్టర్, సో 2 డేస్కి ఒక చాప్టర్ అనేది మీకు యూట్యూబ్లో వస్తుంది. ఒక ఫస్ట్ డే మీకు మైక్రో ఎకనామిక్ ట్రెండ్స్ రావచ్చు, ఆ తర్వాత 2 రోజుల తర్వాత నెక్స్ట్ మళ్ళీ సో మీకు పబ్లిక్ ఫినాన్స్, ఆ తర్వాత అగ్రికల్చర్, ఇలా 2 డేస్కి ఒకటి మీకు యూట్యూబ్లో అప్డేట్ అనేది అవ్వడం జరుగుతుంది చాప్టర్. మీరందరూ కూడా సో వాటిని చాప్టర్స్ని ఈజీగా చూసుకోవచ్చు, నేర్చుకోవచ్చు, ఎందుకంటే వాటికి ఎంత వెయిటేజ్ ఉందనేది మీకు తెలుసు ఆల్రెడీ. సో గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ ఏడబ్ల్యూ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ ఎంత వెయిటేజ్ ఉందనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి చాప్టర్ని ఇన్ డీటెయిల్గా అనాలిసిస్ చేసి మేము మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. మీరందరూ కూడా వాటిని సో చూసుకొని మీ యొక్క ఎగ్జామినేషన్లో సక్సెస్ రావడానికి ఉపయోగపడతాయని సో మేము ఆశిస్తున్నాం. రైట్, దాంట్లో ఫస్ట్ చాప్టర్ కనుక చూస్తే మనకి ఓవర్వ్యూ అనేది పెద్దగా అవసరం లేదు, అంటే అన్ని చాప్టర్ల యొక్క ఓవర్వ్యూ అది పెద్దగా మనకి ఎవరు అడగారు, పెద్దగా అవసరం లేదు ఓవర్వ్యూ అనేది. ఓకే, ఇది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఫస్ట్ దిస్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మైక్రో ఎకనామిక్ ట్రెండ్స్ అన్నాడు. ఫస్ట్ ఏంటిది? మైక్రో ఎకనామిక్ ట్రెండ్స్. దీంట్లో ఏమన్నాడు? తెలంగాణ యొక్క ఎకనామిక్ గ్రోత్ ఎలా ఉంటుంది, జిఎస్డిపి గ్రోత్ ఎంత ఉంది, అగ్రికల్చర్ సెక్టార్ కానీ ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ సర్వీస్ సెక్టార్ కానీ ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చింది, డిస్ట్రిక్ట్ వైజ్లో ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఎక్కువ జీడిపి ప్రొడ్యూస్ అవుతుంది, ఏ డిస్ట్రిక్ట్ నుంచి తక్కువ జీడిపి ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్, అతి తక్కువగా జీడిపి ప్రొడ్యూస్ అయ్యే జిల్లా ఏది అంటే ములుగు డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ, ఇట్లాంటి క్వశ్చన్స్ అని రావచ్చు. నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది, ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఇది ఫస్ట్ చాప్టర్లో మనకు మెన్షన్ చేయబడింది. సెకండ్ చాప్టర్లో కనుక చూస్తే మీకు ఫిజికల్ ఇంపాక్ట్ ఆఫ్ ద వాట్ COVID-19 కంపారిజన్ ఫిజికల్ ప్రొఫైల్ ఆఫ్ ద వాట్ తెలంగాణ ఇంప్లికేషన్స్ ఆఫ్ ద వాట్ 15th ఫినాన్స్ కమిషన్. అంటే ఇది సింపుల్గా తెలంగాణలో ఎంత ట్యాక్సెస్ వసూలవుతున్నాయి దానికి సంబంధించింది. టోటల్గా తెలంగాణలో ట్యాక్సెస్ ఎంత వసూలవుతున్నాయి, గవర్నమెంట్కి ఎంత ట్యాక్సెస్ వసూలైంది, గవర్నమెంట్ అనేది ఎన్ని అప్పులు తీసుకొచ్చింది, 15th ఫినాన్స్ కమిషన్ అంటే ఏంటిది, 15th ఫినాన్స్ కమిషన్ ద్వారా తెలంగాణకి ఎంత ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది సెంట్రల్ నుంచి స్టేట్కి, ఇవన్నీ ఇట్లా డీటెయిల్స్ గురించి డీటెయిల్గా ఈ సెకండ్ చాప్టర్లో ఇచ్చారు. అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో సెకండ్ చాప్టర్, ఇక్కడైతే థర్డ్ చాప్టర్. ఓకే, సో థర్డ్ చాప్టర్ అనుకుందాం. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ కంప్లీట్గా డీటెయిల్స్ ఆఫ్ ద వాట్ అగ్రికల్చర్ సెక్టర్. మీరు చూస్తే అగ్రికల్చర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద అగ్రికల్చర్ కానీ, ఇన్పుట్స్ ఆఫ్ ద అగ్రికల్చర్ కానీ, సో అగ్రికల్చర్ అవుట్పుట్స్ కానీ, యాక్సెస్ టు ద మార్కెట్స్ కానీ, యాక్సెస్ టు ద ఫైనాన్స్ కానీ, టోటల్గా ఎంటైర్ స్టోరీ ఆఫ్ ద వాట్ అగ్రికల్చర్ గురించి డిస్కస్ చేయడం జరిగింది 4th చాప్టర్లో. ఓకే, రైట్. నెక్స్ట్ 5th చాప్టర్ ఇండస్ట్రీస్, మళ్ళీ సేమ్. సో రోల్ ఆఫ్ ద వాట్ ఇండస్ట్రీ అండ్ ద వాట్ ఇన్ ద రీసెంట్ ట్రెండ్స్ అండ్ మేజర్ ఇనిషియేటివ్స్ టు ప్రమోట్ ద వాట్ ఇండస్ట్రీ ఇన్ తెలంగాణ అండ్ సెక్టోరల్ స్పాట్లైట్స్, అంటే అచీవ్మెంట్స్, ఇంపార్టెంట్ ఏమేమి అచీవ్మెంట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి. నెక్స్ట్ సర్వీస్ సెక్టర్ అని చెప్తున్నాడు. సో రోల్ ఆఫ్ ద వాట్ సర్వీస్ సెక్టర్ ఇన్ తెలంగాణ, మేజర్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, సెక్టోరల్ స్పాట్లైట్స్ అండ్ ద సెక్టోరల్ స్పాట్లైట్ విత్ రెస్పెక్ట్ టు ద వాట్ టూరిజం. అంటే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ ద వాట్ సర్వీస్ సెక్టర్ 3 ఉన్నాయి. తర్వాత ఏముంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడతాం మళ్ళీ. సో ఎనర్జీ కానీ, వాటర్ సప్లై, మిషన్ భగీరథ కానీ, ఇట్లాంటి స్వచ్ఛ భారత్ కానీ, రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ కానీ, సో మన డిజిటల్ తెలంగాణ, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వాటి గురించి డీటెయిల్స్ అనేవి దీంట్లో ఉన్నాయి. దేంట్లో? సో 7th యూనిట్లో. 8th యూనిట్లో వస్తే మనకి ఇంట్రొడక్షన్ కానీ, మళ్ళీ COVID-19 కానీ, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ గురించి కానీ, ఇట్లాంటివన్నీ టోటల్గా తెలంగాణకు సంబంధించినటువంటి హెల్త్ సెక్టర్ యొక్క డీటెయిల్స్ అనేవి మనకి 8th చాప్టర్లో ఉన్నాయి. 9th చాప్టర్
సో 9th చాప్టర్ అనేది కూడా హెల్త్కి సంబంధించిందే. మళ్ళీ సెపరేట్గా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దే ఆర్ సెపరేట్లీ మెన్షన్ ద చాప్టర్ రిగార్డింగ్ ద వాట్ మదర్ అండ్ చైల్డ్ కేర్ అని సెపరేట్గా మెన్షన్ చేశారు. సెపరేట్ చాప్టర్ మదర్ అండ్ చైల్డ్ కేర్. దీంట్లో చూస్తే మనకి ఇంట్రొడక్షన్ కానీ, మెటర్నల్ హెల్త్ కానీ, చైల్డ్ హెల్త్ కానీ, న్యూట్రిషన్ అనే 4 టాపిక్స్ మెన్షన్ చేయడం జరిగింది దీంట్లో 9th చాప్టర్లో. ఇక 10th చాప్టర్కి వచ్చేస్తే మళ్ళీ ఎడ్యుకేషన్ అండ్ వాట్ స్కిల్ డెవలప్మెంట్. ఎడ్యుకేషన్ అండ్ వాట్ స్కిల్ డెవలప్మెంట్. ఎడ్యుకేషన్ కానీ, ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, స్కూల్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ వాట్ అడల్ట్ ఎడ్యుకేషన్ ఇవన్నీ మెన్షన్ చేశారు దాంట్లో. వాటి గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. తర్వాత వెల్ఫేర్ అంటే అందరికి తెలుసు మనకి ఈ పెన్షన్ స్కీమ్స్ ఇట్లాంటివన్నీ కూడా. ఇంట్రడక్షన్ కానీ, పావర్టీ ఎలివియేషన్ కానీ, జెండర్ ఇన్ఈక్వాలిటీస్ కానీ, వెల్ఫేర్ టు ద వాట్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ టైప్స్ కానీ, వెల్ఫేర్ ఆఫ్ ద వాట్ సీనియర్ సిటిజన్స్ కానీ, ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు అనమాట. వెల్ఫేర్ సంక్షేమ పథకాలు. సో వాటికి సంబంధించినటువంటి ఎవరెవరికి ఏమేమి తెలంగాణ గవర్నమెంట్ అని స్టార్ట్ చేసింది, వాళ్ళ పొజిషన్ ప్రస్తుతానికి ఎలా ఉంది, వాటి గురించి ట్రెండ్స్ అన్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తాం ఇది. ఓకే, నెక్స్ట్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్. ఇదైతే డైరెక్ట్గా ఉంది. ఫారెస్ట్ గురించి, ఎన్విరాన్మెంట్, తెలంగాణలో ఫారెస్ట్ కవర్ కానీ, తెలంగాణకు హరితహారం కానీ, ఎన్ని మొక్కలు పెట్టాము ఇప్పటివరకు, ఎన్ని బతికినాయి, ఎన్ని వచ్చినాయి, ఎట్లా ఉన్నాయి, దానికి సంబంధించిన ముచ్చటంతా దీంట్లో ఉంటుంది. దీంట్లో ఫారెస్ట్ అండ్ వాట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి. నెక్స్ట్ పంచాయత్ రాజ్ అండ్ పల్లె ప్రగతి. పంచాయత్ రాజ్ అండ్ ప్రగతి. పంచాయత్ రాజ్ యాక్ట్ 2018 యొక్క మేజర్ ప్రొవిజన్స్ ఏంటి, దాని ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది. నెక్స్ట్ స్ట్రెంథనింగ్ ఆఫ్ ద వాట్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎన్హాన్సింగ్ ద వాట్ ఫండ్ ఫ్లోస్ టు ద దిస్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్, పల్లె ప్రగతి కానీ, అదర్ ఇనిషియేటివ్స్ ఆఫ్ ద వాట్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇవన్నీ కూడా పంచాయత్ రాజ్ అంటే పూర్తిగా ఇది గ్రామ పంచాయతీల గురించి సంబంధించింది. నెక్స్ట్ అర్బన్ డెవలప్మెంట్, మున్సిపాలిటీస్కి సంబంధించి ఇంట్రడక్షన్ కానీ, అర్బన్ శానిటైజేషన్ ట్రెండ్స్ కానీ, అర్బన్ గవర్నెన్స్ కానీ, డెవలప్మెంట్ ఆఫ్ హైదరాబాద్ కానీ, హైదరాబాద్ ఇనిషియేటివ్స్ కానీ అర్బన్. నెక్స్ట్ వచ్చేసి సో డీసెంట్రలైజేషన్ గవర్నెన్స్ ఎలా ఉంది, తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ డీసెంట్రలైజేషన్ కానీ, ఇంప్రూవింగ్ ఆఫ్ దట్ సిటిజన్స్ కోసం ఏంటి, లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, సో టువర్డ్స్ వాట్ అవుట్కమ్ ఆఫ్ ద ఓరియంటెడ్ సో గవర్నెన్స్. ఇవన్నీ కూడా మనకి 15th చాప్టర్లో గవర్నెన్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా సోషో ఎకనామిక్ అవుట్లుక్. ఈ సోషో ఎకనామిక్ అవుట్లుక్తో పాటు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చేయాల్సిన ముఖ్యంగా ఏం చేయాలంటే ఈ సోషో ఎకనామిక్ అవుట్లుక్తో పాటు మనము ఈ తెలంగాణ బడ్జెట్లో కూడా మనకి మార్చి 2021లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ రెండింటిని ఇంటర్లింక్ చేసుకోవాలి. సోషో ఎకనామిక్ సర్వేలో ఇచ్చిన ట్రెండ్స్తో పాటు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి పామ్ ఆయిల్ కల్టివేషన్ కోసం బడ్జెట్లో సపరేట్గా ఒక పాలసీని ప్రపోజ్ చేశారు. సోషో ఎకనామిక్ సర్వేలో కూడా మనకు పామ్ ఆయిల్, పామ్ ట్రీస్ గురించి, పామ్ కల్టివేషన్ గురించి ఉంది మనకి. సో కాబట్టి ఆ రెండింటిని మళ్ళీ ఇంటర్లింకింగ్ చేసి మనం చదవాల్సి ఉంటుంది. కాబట్టి రెండింటిని ఇంటర్లింక్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేస్తామంటే మనం సోషో ఎకనామిక్ సర్వే అనేది పూర్తిగా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత తెలంగాణ బడ్జెట్ డిస్కస్ చేస్తాం. ఎందుకంటే ముందే తెలంగాణ బడ్జెట్లోకి వెళ్తే మనకు అర్థం కాదు. కాబట్టి దానికి ముందు నీకు బేసిక్స్ అనేవి పూర్తిగా తెలిసి ఉండాలి. సో సోషో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం నువ్వు ఇదంతా చదివితే నీకు తెలంగాణ గురించి పూర్తి అవగాహన వస్తుంది. తెలంగాణ మీద పూర్తి అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు కనుక తెలంగాణ బడ్జెట్ని స్టడీ చేస్తే అప్పుడు నీకు ఏమైతే అంటే జాగ్రత్తగా అన్ని గుర్తుంటాయి. సో కాబట్టి రాబోయే 1 year లోపల తెలంగాణ ప్రభుత్వము ఇచ్చే నోటిఫికేషన్స్లలో ఏ ఎగ్జామ్ జరిగినా కానీ అన్ని ఎగ్జామ్స్కి బుక్ అనేది ఇదే బుక్ ఆధారం. ఏది సోషో ఎకనామిక్ అవుట్లుక్. తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ అనేది ఈ బుక్కే అన్నిటికీ ఆధారం. సో కాబట్టి ఈ బుక్ని తరోగా ఉంటే మీరు ఎంత తక్కువ వేసుకున్నా సార్ మీరు ఇంత వెయిటేజ్ చెప్పారు నిజంగానే వస్తాయి సార్, సరే మీరు నమ్మకుంటే నమ్మకండి, నమ్మితే నమ్మండి. ఎంత తక్కువ వేసుకున్నా కానీ 15 మార్కులు ఎటుపోవు. నువ్వు ఎంత కళ్ళు మూసుకొని గుడ్డోళ్ళగా నిలబడ్డా కానీ నీకు 15 మార్కులు ఎటుపోవు. అంత ఇంపార్టెన్స్ ఉంది బుక్, తక్కువ. సో కాబట్టి అందుకోసం దీన్ని ఎవ్వరు కూడా ఇగ్నోర్ చేయొద్దు. సో దయచేసి ఇగ్నోర్ చేయొద్దు. పర్టికులర్లీ సో ఐ మెన్షనింగ్ ద వాట్ ఏఈఏడబ్ల్యూ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి డైరెక్ట్గా ఎకానమీ అంటే ఏ బిట్ ఉండదు, డైరెక్ట్ ఇళ్ళకి వెళ్ళి కాపీ పేస్ట్ బిట్లు పడతాయి. ఎవరైతే ఏఈ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి డైరెక్ట్గా స్ట్రేట్ ఫార్వర్డ్ దట్ విల్ లిఫ్టెడ్ ఫ్రమ్ ద వాట్ ఎకనామిక్ సర్వే. క్వశ్చన్స్ అన్ని కూడా ఎకనామిక్ సర్వే నుంచి లిఫ్ట్ చేసి డైరెక్ట్ కాపీ పేస్ట్ లాగా కనిపిస్తాయి మీకు క్వశ్చన్స్ చూస్తే. కాబట్టి ఏఈ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఇగ్నోరు చేయకూడదు. ఓకేనా? సో యూట్యూబ్ ఛానల్లో మీకు ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్లో ఎవ్రీ 2 daysకి ఒకసారి ఒక్కొక్క చాప్టర్ మేము అప్డేట్ చేస్తుంటాం. ఫర్ ఎవ్రీ 2 days 1 chapter విల్ బి అప్డేటెడ్. మీ అందరూ కూడా చూసి వాటిని సో నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. దయచేసి మీరు మళ్ళీ పీడిఎఫ్స్ కోసం వెతికారనుకోండి, అది నీకు అంత పీడిఎఫ్స్ అనేది ఉపయోగం కాదు. కానీ నువ్వు ఎప్పుడైతే విని నువ్వు రాసుకుంటావో అప్పుడు నీకు ఎక్కువ మొత్తంలో ఉపయోగం. సో కాబట్టి ఈ చాప్టర్స్ అన్ని కూడా మీరు వినండి, వింటూ మీరు రాసుకోండి. రాసుకున్న తర్వాత నీకేమైతే అంటే ఒక అవగాహన అది మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఖచ్చితంగా దాని ఎగ్జామ్స్ ముందర నువ్వు రీజన్ చేసుకున్నావంటే నీకు ఖచ్చితంగా మార్కులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇది మనం టీచింగ్ ట్రెండ్ అన్నమాట ఇది. అయితే మీరు చేయాల్సినటువంటి ఒక ముఖ్యమైన అంశం ఏముందంటే ఈ తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వేలకి వెళ్లే ముందు మనకు చాలా వరకు ఏంటంటే నామినల్ జీడిపి అంటే ఏంటిది, రియల్ జీడిపి అంటే ఏంటిది, గ్రోత్ రేట్ ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే ఏంటిది, గ్రోత్ రేట్ ఎట్ నామినల్ ప్రైజెస్ అంటే ఏంటిది, ఇట్లాంటివన్నీ డౌట్స్ వస్తూ ఉంటాయి.
ఆ డౌట్స్ అన్ని మీకు రావద్దు అంటే మీరు కొంచెం బేసిక్స్ చదివే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఓకే, లేదు అంటే నేనే కొన్ని బేసిక్స్ చెప్పడానికి కూడా ట్రై చేస్తాను. ఏదో ఒకటి చేద్దాం, ఓకేనా? సో అంటే నామినల్ జీడిపి అంటే ఏంటిది, అట్లీస్ట్ రియల్ జీడిపి అంటే ఏంటిది, మినిమం ఐడియా ఉండాలి. రియల్ జీడిపి ఎట్ ద జీడిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే ఏంటిది, జీడిపి ఎట్ కరెంట్ ప్రైజెస్ అంటే ఏంటిది. సో ఇలాంటివి మినిమం అనేది అవగాహన ఉండాలి. మినిమం అవగాహన లేకుండా డైరెక్ట్గా చదువుతా అంటే రాదు. సో కాబట్టి ఎవరైతే ఈ సోషియో ఎకనామిక్స్ సర్వేలు కానీ బడ్జెట్ కానీ చదువుతారో వాళ్ళందరికీ ఆల్రెడీ ఎకనామిక్స్ తెలిసి ఉంటుందనే అవగాహనతోటే క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఓకే, అయినా సరే నేను కొంచెం బేసిక్స్ అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మనం ఎకనామిక్స్ సబ్జెక్ట్ చెప్పడం లేదు, ఇక్కడ బుక్ని డిస్కస్ చేస్తున్నాం, దాంట్లో ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కూడా. కాబట్టి మీకు ఆల్రెడీ బేసిక్స్ అనే అవగాహన ఉంటాయనే అవగాహనతోటి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో దయచేసి మీరు కొంచెం అవి ఏవైతే బేసిక్స్ ఉంటాయో బేసిక్స్ రివైజ్ చేయండి. జీడిపి గ్రోత్ రేట్ అంటే ఏంటిది, నామినల్ జీడిపి అంటే ఏంటిది, రియల్ జీడిపి అంటే ఏంటిది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటిది, ఇట్లాంటివి ఏవైతే బేసిక్స్ ఉంటాయో దయచేసి ఆ బేసిక్స్ అన్నిట్లను కూడా మీరు ఎక్కడెక్కడైతే ప్రిపేర్ అయ్యారో ఆ ప్రిపేర్ అయినటువంటి నోట్స్ తీసుకొని ఒకసారి అవన్నీ రివైజ్ చేసుకుంటే మీకు ఈ బుక్ అనేది విన్నప్పుడు చాలా ఈజీగా, క్లియర్గా, క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, అయితే మన ఫస్ట్ చాప్టర్ అనేది మనం తెలుసుకునే ముందు అందరికీ బేసిక్స్ అవగాహన ఉండకపోవచ్చు. కొంతమందికి బేసిక్స్ అవగాహన ఉంటాయి, కొంతమందికి బేసిక్స్ అవగాహన ఉంటాయి. కాబట్టి నేను షార్ట్ అండ్ స్వీట్గా సో మీకు కొన్ని ఈ ఎకనామిక్ సర్వే ఫస్ట్ చాప్టర్ అర్థం అవ్వాలంటే కొన్ని బేసిక్స్ అనేది కంపల్సరీ అవసరం. ఆ బేసిక్స్ అనేది నేను సో మీకు షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, సో జీడిపి అంటే ఏంటిది, సో దాని యొక్క నామినల్ జీడిపి అంటే ఏంటిది, రియల్ జీడిపి అంటే ఏంటిది మీకు షార్ట్ అండ్ స్వీట్గా సో నేను చెప్తాను. అది మీకు అంతవరకు యూజ్ అవుతుంది. మీకు మనం ఎకనామిక్స్ సబ్జెక్టు డెప్త్గా మాట్లాడడం లేదు ఇక్కడ. సోషియో ఎకనామిక్ సర్వేకి అర్థం చేసుకోవడానికి మీకు ఎంత నాలెడ్జ్ అనేది అవసరమో అంత నేను కొంచెం మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, ద బేసిక్స్ టు అండర్స్టాండ్ ద వర్డ్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్. ఓకే, ఫస్ట్ చాప్టర్కి మాత్రమే బేసిక్స్ అనేది చాలా అవసరం, అండ్ మిగతా చాప్టర్స్కి పెద్దగా అంత అవసరం లేదు. రైట్, చూద్దాం. సో ఫస్ట్ బేసిక్ వచ్చేసి మనకి జిఎస్డిపి. సో జిఎస్డిపి సో మనకి ఇండియా లెవెల్లో అయితే జీడిపి అంటాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్తాం. అదే స్టేట్కి అయితే ఏమంటాం, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్తాం, జిఎస్డిపి అంటాం. అదే సో గ్రాస్ ఓకే స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. ఇండియా లెవెల్లో అయితే ఏం చేయమంటాం, జీడిపి అంటాం కదా, అది అందరికి తెలిసిందే, దీంట్లో నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, మీ అందరికీ తెలుసు ఇది. ఓకే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది మీ అందరికీ తెలిసిందే, జిఎస్డిపి. ఓకే, అంటే ఏంటిది, ఒక రాష్ట్రంలో అంటే మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు, అంటే ఎందుకు ఇదే డేట్, ఇది ఫినాన్షియల్ ఇయర్ కదా. సో ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రొడ్యూస్ అయ్యే గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూస్ని మనం ఏమంటాం, జిఎస్డిపి అంటాం. విచ్ మీన్స్ ద టోటల్ and the final value of the what goods and services produced within the what boundaries of the what Telangana from the what April 1st to the what March 31st. April 1st నుంచి మార్చ్ 31st వరకు తెలంగాణ యొక్క భౌగోళిక సరిహద్దులో సో ప్రొడ్యూస్ అయినటువంటి ఏంటిది వస్తు సేవల ఉత్పత్తి. దట్ ఈస్ ద వాట్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ద వాట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద వాట్ సో జాగ్రఫికల్ బౌండరీ ఆఫ్ ద వాట్ తెలంగాణ యొక్క జాగ్రఫికల్ బౌండరీ మనం తీసుకుంటే ఈ తెలంగాణ యొక్క జాగ్రఫికల్ బౌండరీలో ఏప్రిల్ 1st నుంచి మార్చ్ 31st వరకు ప్రొడ్యూస్ అయినటువంటి వీటి యొక్క వాల్యూ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూని మనం ఏమంటాం, మనం జిఎస్డిపి అని చెప్తుంటాం. ఓకే, జిఎస్డిపి దట్ ఈస్ వాట్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ద వాట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద తెలంగాణ స్టేట్ ఫ్రమ్ ద ఏప్రిల్ 1st టు ద వాట్ మార్చ్ 31st. ఓకే, అది ఎంత ఉంది అంటే దాదాపు మనకి ఇప్పుడు 9.7 lakh crores ఉంది అప్రాక్సిమేట్లీగా, అంటే దాదాపు అనుకో 10 లక్షల కోట్లు అనుకోండి. తెలంగాణలో ప్రొడ్యూస్ అవుతున్నటువంటి వస్తు సేవల ఉత్పత్తి గూడ్స్ అండ్ సర్వీసెస్ వాల్యూ ఎంత ఉంది, 10 లక్షల కోట్లు దాదాపుగా, అంటే అప్రాక్సిమేట్ కరెక్ట్గా చెప్పాలంటే 9.7 lakh crores, మీకు రఫ్ ఫిగర్ అంటే 10 లక్షల కోట్లు. అంటే తెలంగాణ యొక్క జిఎస్డిపి వాల్యూ ఎంత ఉంది, 10 లక్షల కోట్లు ఉంది. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ప్రొడ్యూస్ అయ్యే వస్తు సేవల ఉత్పత్తి యొక్క వాల్యూ అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ వాల్యూ ఎంత ఉంది, 10 లక్షల కోట్లు ఉంది, 10 lakh crores. ఓకే, అయితే ఈ జీడిపిని క్యాలిక్యులేట్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి, ఏం చూద్దాం మనం. ఓకే, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఉంది. ఓకే, ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని మనం 2 రకాలుగా క్యాలిక్యులేట్ చేస్తాం. మనం ఏ విధంగా అంటే ఒక దాన్ని ఏమంటామంటే మనం నామినల్ జిఎస్డిపి అని చెప్తుంటాం. వి కాల్ ఇట్ యాజ్ వాట్ నామినల్ జిఎస్డిపి అని, ఇది ఒక టైప్ ఆఫ్. ఓకే, రెండవది రియల్ జీడిపి అని క్యాలిక్యులేట్ చేస్తుంటాం, నామినల్ జీడిపి, అండ్ సెకండ్ వన్ ఈజ్ వాట్ రియల్ జిఎస్డిపి. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏందనేది మనం చూద్దాం. చాలా మందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఎందుకంటే నేను ఈ చాప్టర్ ఎందుకు డీల్ చేస్తున్నానంటే నేను డైరెక్ట్గా ఫస్ట్ తెలంగాణ యొక్క జిఎస్డిపి ఎంత, నామినల్ ఇంత, ఇదంతా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను అనుకో, చాలా మంది కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అందుకోసం టు అవాయిడ్ ద వాట్ కన్ఫ్యూజన్, రైట్, రియల్ జీడిపి అనొచ్చు, లేదంటే దీన్ని ఏమని చెప్పచ్చు, జిఎస్డిపి. ఓకే,
జిఎస్డిపి ఎట్ 2011 అండ్ 12 ప్రైజెస్ అని కూడా అనొచ్చు, లేదా దీన్నే జిఎస్డిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్ అని కూడా అనొచ్చు. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వాట్ జిఎస్డిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్. నేను చెప్తాను ఎందుకు ఇలా అంటున్నాం అనేది మనం చెప్తాను నేను. ఓకే, మనం ఇలా కూడా అనుకోవచ్చు, ఏంటిది జిఎస్డిపి ఎట్ ద వాట్ కాన్స్టెంట్ ప్రైజెస్. మరి దీన్ని ఏమనుకోవచ్చు సార్ అంటే, మరి నామినల్ అంటే దీన్ని ఏమనుకోవచ్చు అంటే ప్రజెంట్ ట్రెండే కదా. సో జిఎస్డిపి ఎట్ కరెంట్ ప్రైజెస్. కరెంట్ అంటే కరెంట్ అఫైర్స్ అని చదువుకుంటావా లేదా? కరెంట్ అంటే ప్రస్తుతమే కదా. ప్రస్తుతం అంటే మరి ఏ ఇయర్లో ఉన్నాం మనం? 2021-22లో ఉన్నాం. లాస్ట్ గడిచిపోయిన సంవత్సరం ఏంటిది? 2020-21 కదా. సో దట్ ఈస్ వాట్ జిఎస్డిపి. ఓకే, జిఎస్డిపి ఎట్, సో ఏది లాస్ట్ గడిచిపోయిన సంవత్సరం ఏది? 2020 అండ్ 21 ప్రైజెస్. సో 2021 ప్రైజెస్ అని కూడా అనొచ్చు, లేదంటే జిఎస్డిపి ఎట్ కరెంట్ ప్రైజెస్ అనొచ్చు, లేదంటే జిఎస్డిపి ఎట్ ద వాట్ 2020-21 ప్రైజెస్ అనొచ్చు, లేదంటే దీన్నే నామినల్ జీడిపి అనొచ్చు. ఇవన్నిట్లకి కన్ఫ్యూజన్ అవ్వకుండా నేను చెప్తాను ఎందుకు ఇలా అంటున్నా మూడిట్లో అనేది చూద్దాం మనం. రియల్ జీడిపి అన్నా, జిఎస్డిపి ఎట్ 2011 అండ్ 12 ప్రైజెస్ అన్నా, జిఎస్డిపి ఎట్ ద కాన్స్టెంట్ ప్రైజెస్ అయినా ఒకటే. ఇక్కడ కూడా ఇవి అన్నిటికీ ఒకటే మీనింగ్. సో వేరే మీనింగ్స్ ఏం లేవు. ఇప్పుడు చూద్దాం ఎందుకు ఇలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం నామినల్ జీడిపిని కానీ రియల్ జీడిపిని కానీ, లేదంటే ఎందుకు ఇలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ అనేది ఏంటిది అనేది మనం చూద్దాం. ఓకే, మీకు ఎగ్జామినేషన్లో ఎప్పుడు అడిగే క్వశ్చన్ ఇక్కడ నుంచి పడుతుంటాయి. తెలంగాణ యొక్క రియల్ జిఎస్డిపి ఎంత, ఆర్ తెలంగాణ యొక్క గ్రోత్ రేట్ ఎట్ ద వాట్ కాన్స్టెంట్ ప్రైజెస్ ఎంత అంటాడు. తెలంగాణ జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎట్ ద కాన్స్టెంట్ ప్రైజెస్ ఎంత అంటాడు. మైనస్ మనకి 1.3లో ఉంది. మనకి తెలంగాణ జీడిపి గ్రోత్ రేట్ ఎట్ ద వాట్ కరెంట్ ప్రైజెస్ ఎంత అంటాడు. 1.3లో ఉంది. పాజిటివ్ 1.3లో ఉంది. ఇక్కడైతే నెగిటివ్ -1.3లో ఉంది. నెగిటివ్ 1.3లో ఉంటే అక్కడ పాజిటివ్ 1.3లో ఉంది. అయితే ఇవన్నీ మనకు నెక్స్ట్ చాప్టర్లో వస్తాయి, కానీ నేను ఈ బేసిక్స్ అనేది మీకు అర్థం చేస్తాను. ఇప్పుడు నామినల్ జీడిపి అంటే ఎందుకు ఇలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనేది చూద్దాం. ఇప్పుడు పర్టికులర్గా మనకి మన రాష్ట్రం యొక్క జిఎస్డిపిని క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చెప్పాం? మన రాష్ట్రంలో ప్రొడ్యూస్ అవుతున్నటువంటి అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూనే కదా మనం చెప్పేది. సో వాట్ ఈస్ ద వాట్ వాల్యూ ఆఫ్ ద వాట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అనేది మనకి జిఎస్డిపి. అయితే మరి ఈ వాల్యూని తీసుకోవాలంటే ఎట్లా తీసుకుంటామమ్మా? మామూలుగా జనరల్ ఫార్ములా ఏంటిది? జనరల్ ఫార్ములా ఇప్పుడు అంటే ఇలా తీసుకుంటాం కదా, మనకి ఎంత ప్రొడక్షన్ జరిగింది అంటే క్వాంటిటీ, ఎంత ప్రొడక్షన్ జరిగింది, వాటి యొక్క ఎంత ప్రైజెస్ ఎంత ఉన్నాయి, అంతే కదా. సింపుల్గా తీసుకుంటే ఆ ప్రైజెస్ తీసుకుంటే అంతే కదా, మల్టిప్లైడ్ విత్ వాట్ ప్రైజెస్, ఎంత ప్రొడక్షన్ జరిగింది మల్టిప్లైస్ విత్ వాట్ ప్రైజెస్, అప్పుడు నీకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను గడిచిపోయిన సంవత్సరం ఏంటిది జిఎస్డిపి 2020-21 కదా. ఇప్పుడు నాకు 2020 అండ్ 21కి సంబంధించిన నేను జిఎస్డిపి క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. లాస్ట్ ఇయర్ నాకు ఒక 3 కార్స్ అనేది ప్రొడ్యూస్ అయినాయి అమ్మా. ప్రొడక్షన్ ఎంత ఉంది? 3 కార్స్ ప్రొడ్యూస్ అయినాయి. ఒక్కొక్క కార్ యొక్క ప్రైస్ అనేది 2 lakh రూపీస్ ఉంది. ఒక్కొక్క కార్ ప్రైస్ ఎంత ఉంది? 2 lakhs ఉంది ఒక్కొక్క కార్ ప్రైస్. 3 కార్స్ ప్రొడ్యూస్ అయినాయి అంటే టోటల్గా ఎంత? సో 6 lakhs కదా మనకి టోటల్గా. సో ఇప్పుడు 6 lakhs అనమాట. ఏది? జిఎస్డిపి అనేది 6 lakhs. ఓకే, కానీ ఏ ప్రైజెస్ దగ్గర? జిఎస్డిపి అనేది 6 lakhs వచ్చింది కదమ్మా. ఈ జిఎస్డిపి అనేది ఏ ప్రైజెస్ తీసుకుంటే నువ్వు ఈ ఇయర్ ప్రైజెసే కదా. ఏ ప్రైజెస్ తోటి మల్టిప్లై చేసినావు? ప్రజెంట్ ఇయర్ ఉన్న ప్రైజెస్ తోటే కదా, ఈ సంవత్సరంలో ఉన్న ప్రైజెస్ తోటి. ద ప్రైజెస్ ఆఫ్ ద 2020-21 ప్రొడక్షన్ కూడా ఏ ఇయర్ దమ్మా? ఈ ఇయర్లో ప్రొడక్షనే కదా. సో ఇయర్లోనే ప్రొడక్షన్ జరిగింది. 2020-21లో ప్రొడక్షన్ జరిగింది. ఎన్ని కార్ల ప్రొడక్షన్ జరిగింది? 3 కార్లు. ఈ 2021 ఇయర్లో ఒక్కొక్క కార్ యొక్క ప్రైస్ ఎంత ఉందమ్మా? 2 lakhs ఉంది. టోటల్గా ఎంత అయింది? 6 lakhs వచ్చింది. అంటే జిఎస్డిపి ఎట్ ద వాట్ 2021 ప్రైజెస్ దగ్గర ఎంత వచ్చిందమ్మా? 6 lakh రూపీస్ వచ్చింది. ఓకే, లేదా ఇలా క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని ఏమని చెప్పొచ్చు? జిఎస్డిపి ఎట్ ఏ ప్రైజెస్ దగ్గర? ప్రస్తుతం ఉన్న ప్రైజెసే కదా. ప్రస్తుతం ఉన్న ప్రైజెస్ అంటే 2020-21 ఇయరే కదా, గడిచిన ఇయర్ తీసుకుంటున్నాం మనం, ఎందుకంటే ఇయర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, రైట్. సో కాబట్టి జిఎస్డిపి ఎట్ ద వాట్ కరెంట్ ప్రైజెస్ తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రైజెస్ అంటే ప్రస్తుతం ఉన్న సంవత్సరం అనే కదా అర్థం. సో ఏంటి మనకి? కరెంట్ ప్రైజెస్. ఓకే, దట్ ఇస్ వాట్ కరెంట్ ప్రైజెస్. ఇలా జిఎస్డిపి ఎట్ ద వాట్ 2020-21 ప్రైజెస్, లేదంటే దీన్ని ఏమని చెప్పొచ్చు మనము? జిఎస్డిపి ఎట్ ద వాట్ కరెంట్ ప్రైజెస్ అని చెప్పొచ్చు. లేదా అంటే ఇది ప్రస్తుత ధరలలో క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమని చెప్పొచ్చమ్మా? నామినల్ జిఎస్డిపి అని కూడా చెప్పొచ్చు. దీన్ని ఏమని చెప్పొచ్చు మనం? నామినల్ జిఎస్డిపి అంటాం. సో నామినల్ జిఎస్డిపి ఆఫ్ ద తెలంగాణ ఎంత అంటే 6 lakh రూపీస్. నామినల్ జీడిపి ఆఫ్ ద వాట్ తెలంగాణ ఎంత అంటే 6 lakh రూపీస్. తెలంగాణ జీడిపి ఎట్ ద వాట్ 2020-21 ప్రైజెస్ దగ్గర ఎంత అంటే 6 lakhs రూపీస్. లేకుంటే తెలంగాణ జీడిపి సో ఎట్ ద కరెంట్ ప్రైజెస్ ఎంత అంటే 6 lakh రూపీస్. కరెంట్ ప్రైజెస్ ఎంత అంటే 6 lakh. అన్నిటికీ ఆన్సర్ ఒకటే. కరెంట్ ప్రైజెస్ అంటే ప్రస్తుతం ఏ ఇయర్? 2020-21 కదా. ప్రస్తుతం 2020-21లో ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ 2021-22 అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తావు? ఇక్కడ 2021-22 రీప్లేస్ చేస్తావు. ఆ ఇయర్లో ఉన్న ప్రైజెస్, ఆ ఇయర్లో జరిగినటువంటి ఉత్పత్తి, ప్రొడక్షన్ ఇంటూ వాట్, రైట్. సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని ఏమంటావు నువ్వు? సింపుల్గా సో నామినల్ జీడిపి అని చెప్తుంటావు, లేదంటే జీడిపి ఎట్ ద కరెంట్ ప్రైజెస్ అంటావు, లేదంటే జిఎస్డిపి ఎట్ ద వాట్ ప్రజెంట్ 2020-21 ప్రైజెస్ అంటావు. అయితే
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి నిజంగా మనకి జీడిపి అంటే వస్తువుల యొక్క ఉత్పత్తి అనేది పెరగాలి. దట్ ఈస్ వాట్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ద వాట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ అని చెప్తున్నాం. మరి నిజంగా వస్తువుల వల్ల ప్రొడ్యూస్ అవుతుందా, లేదంటే వస్తువుల యొక్క ప్రైజెస్ పెరగడం వల్ల ప్రొడ్యూస్ అవుతుందనే తెలుసుకోవాలి. సపోజ్ ఇప్పుడు అనుకుందాం, ఇక్కడ ఇదే దాన్ని తీసుకుంటాను నేను. ఇక్కడ 3 కార్లు ప్రొడ్యూస్ అయినాయి, ఒక్కొక్క దాన్ని 2 lakhs ఉన్నాయి. టోటల్గా ఎంత వచ్చిందమ్మా? 6 lakhs వచ్చింది. ఇప్పుడు నేను అనుకుంటా రెండే కార్లు ప్రొడ్యూస్ అయినాయి, ఒక్కొక్క దాని యొక్క ప్రైస్ 3 lakhs ఉంది అనుకుందాం. ఒక్కొక్క దాని యొక్క ప్రైజెస్ అనేది 3 lakhs ఉంది. అప్పుడు కూడా వాల్యూ ఏమొచ్చిందమ్మా? 6 lakhs వస్తుంది కదా. అప్పుడు కూడా వాల్యూ ఏమొస్తుంది? 6 lakhs వచ్చింది. ఇక్కడ కూడా 6 lakhs వచ్చింది, ఇక్కడ కూడా 6 lakhs వచ్చింది. కానీ తేడా ఏంటిది? ఇక్కడ 3 కార్లు ప్రొడ్యూస్ అయినాయి, ఇక్కడ ఎన్ని? జస్ట్ 2 కార్లు మాత్రమే ప్రొడ్యూస్ అయినాయి. ఇక్కడ ఏంటిది? సో ఇక్కడ ప్రైజెస్ అనేది 2 lakh rupees ఉంటే ఇక్కడ ప్రైజెస్ అనేది 3 lakh rupees ఉంది. కానీ ఇక్కడ 6 lakh, ఇక్కడ 6 lakhs వచ్చింది. ఈ 6 lakhsకి ఈ 6 lakhsకి తేడా ఏంటిది? ఇక్కడ దేనివల్ల ఈ వాల్యూ అనేది వచ్చింది? ఇక్కడ ఈ వాల్యూ అనేది ప్రొడక్షన్ వల్ల వచ్చినట్టు తెలుస్తుంది. కానీ ఇక్కడికి ఈ వాల్యూ దేనివల్ల వచ్చింది? సో ఇక్కడ ప్రైజెస్ పెరగడం వల్ల. ప్రొడక్షన్ పెరిగిందా? లేదు. 2 కార్లు, ఇక్కడ 3 కార్లకి 6 lakh rupees వస్తే ఇక్కడ 2 కార్లకే నీకు 6 lakh rupees వచ్చినాయి. అంటే ఏంటిది? ప్రైజెస్ పెరగడం వల్ల వచ్చినాయి అక్కడ, అంతే తప్ప నీకు ప్రొడక్షన్ పెరగలేదు. అవునా? మరి ఇలా 6 lakhs వచ్చింది కదా. మరి 6 lakhs అది ప్రొడక్షన్ వల్ల పెరుగుతుందా, లేదంటే ప్రైజెస్ వల్ల పెరుగుతుందా నువ్వు తెలుసుకోవాలనుకుంటే అప్పుడు రియల్ జీడిపి క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, అలా రియల్ జీడిపి క్యాలిక్యులేట్ చేయడానికి కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఒక ఇయర్ని మనకి బేస్ ఇయర్గా తీసుకోవడం జరిగింది. ఒక ఇయర్ని బేస్ ఇయర్, దేన్ని మనకి 2011 and 12 ఇయర్ని ఏం తీసుకున్నాం? మనం బేస్ ఇయర్గా తీసుకున్నాం. అంటే ఏంటిది? 2011 ఇయర్లో ఉన్నటువంటి ప్రైజెస్ తోటి మల్టిప్లై చేసి చూడాలి. ఎందుకు దీన్ని బేస్ ఇయర్గా తీసుకున్నామంటే ఈ ఇయర్లోనే మనకి ప్రైజెస్ అనేవి ఏమున్నాయి? చాలా స్టేబుల్ ప్రైజెస్ ఉన్నాయి. అంటే ప్రైజెస్ అనేవి బాగా పెరగలేదు, ప్రైజెస్ అనేవి బాగా తగ్గలేదు. ప్రైజెస్ అనేవి ఏమున్నాయి? మనకి స్టేబుల్గా ఉన్నాయి. ప్రైజెస్ అనేవి స్టేబుల్గా ఉన్నాయి కాబట్టి ఆ ఇయర్నే బేస్ ఇయర్ తీసుకున్నారు. జనరల్గా బేస్ ఇయర్ని 5 yearsకి ఒకసారి మార్చాలి. ఇప్పుడు మార్చే డేట్ వచ్చింది, కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే మనకి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఇంకా మార్చలేదు, NSO. సో ఇంకా మనము 2011-12 బేస్ ఇయర్నే వాడుతున్నాం మనం. సో ఎందుకంటే ఈ ఇయర్లో ప్రైజెస్ స్టేబుల్ ఉన్నాయి, మరి ప్రైజెస్ అనేవి ఎక్కువగా లేవు, మరి ప్రైజెస్ తక్కువగా లేవు కాబట్టి దాన్ని చూద్దాం. ఇప్పుడు రియల్ జీడిపిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, నామినల్ జీడిపిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. మీకు పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నామినల్ జీడిపి అనుకున్నాం అనుకోండి అమ్మా. నామినల్ జీడిపి అంటే నేనేం చేయాలమ్మా? సో ఒక్కసారి ఆలోచించండి అమ్మా. ప్రొడక్షన్ ఆఫ్ ద వాట్ ఈ ఇయరే కదా 2020-21 అండ్ మల్టిప్లైడ్ విత్ ద వాట్ ఈ ఇయర్ ప్రైజెస్ కదా. ఈ ఇయర్ ప్రైజెస్ తోటి మల్టిప్లై చేస్తే నాకేమొస్తుంది? నామినల్ జీడిపి వస్తుంది, లేదంటే జీడిపి ఎట్ ద వాట్ కరెంట్ ప్రైజెస్ వస్తుంది. ఓకే, నామినల్ జీడిపి. సో నామినల్ జీడిపి లేదా దీన్ని ఏమని చెప్పచ్చు? మన నామినల్ జీడిపి అనొచ్చు, లేదా అదర్వైజ్ మనకి జిఎస్డిపి ఎట్ వాట్ కరెంట్ ప్రైజెస్ అని చెప్పచ్చు. ప్రస్తుతం ఉన్న ధరలలో, ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి ప్రైజెస్లో అని చెప్పచ్చు. ఇప్పుడు నాకు రియల్ జీడిపి కావాలి అంటే అప్పుడు నువ్వు బేస్ ఇయర్ ప్రైజెస్ తోటి మల్టిప్లై చేయాలి. రియల్ జిఎస్డిపి. సో రియల్ జిఎస్డిపి లేదంటే జిఎస్డిపి ఎట్ ఏ ప్రైజెస్ దగ్గర? కాన్స్టెంట్ ప్రైజెస్ అంటాం మనం. ఏమంటాం? కాన్స్టెంట్ ప్రైజెస్. అంటే కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే ఏంటిది? ఏ కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర? 2011 and 12 ఇయర్ని మనం బేస్ ఇయర్గా తీసుకుంటున్నాం కాబట్టి ఆ ప్రైజెస్ని ఏమంటాం? కాన్స్టెంట్ ప్రైజెస్ అని చెప్తుంటాం. లేదంటే జిఎస్డిపి ఎట్ వాట్ 2011 and 12 ప్రైజెస్ దగ్గర అని కూడా చెప్పొచ్చు మనం. ఓకే, ఇలా మనకి రియల్ జిఎస్డిపి. ఓకే రైట్, ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తుంటాం. దీన్ని ఏమని చెప్పొచ్చు మనం? ఇంకా దీన్ని ఏమని రాయొచ్చమ్మా? జిఎస్డిపి ఎట్ 2020-21 ప్రైజెస్ అని కూడా రాసుకోవచ్చు. మీరు ఎట్లయినా రాసుకోవచ్చు. ఓకే రైట్, ఇప్పుడు ఎలా చేస్తాం చూడండి. ఇక్కడనే ఇంపార్టెంట్ మనకు కావాల్సింది అసలు కథ అంతా ఇక్కడే ఉంది మనకి. ఓకేనా, ఇక్కడ చూద్దాం. ప్రొడక్షన్. ఓకే, ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ ఆఫ్ ద వాట్ ఏ ఇయర్ తీసుకుంటాం? ఈ ఇయర్ ప్రొడక్షన్ తీసుకుంటాం. 2020 and 21 ప్రొడక్షన్ తీసుకొని దీన్ని మల్టిప్లైడ్ విత్ ద వాట్ ప్రైజెస్ ఆఫ్ ద వాట్. మల్టిప్లైడ్ విత్ ద వాట్ ప్రైజెస్ ఆఫ్ ద వాట్ 2011 and 12 ప్రైజెస్ ఆఫ్ ద వాట్ 2011 and 12. సో ఏదైతే 2011 and 12 ప్రైజెస్ ఉన్నాయో ఆ 2011 and 12 ప్రైజెస్ తోటి ఏం చేస్తాం మనం? మల్టిప్లై చేయడం జరుగుతుంది. అంటే బేస్ ఇయర్ ప్రైజెస్ తోటి మల్టిప్లై చేస్తాం. అప్పుడు మల్టిప్లై చేసినప్పుడు వచ్చే జీడిపిని ఏమంటాను? రియల్ జీడిపి అని చెప్తుంటాం. సో ఈ ఇయర్ ప్రొడక్షన్ ఈ ఇయర్ ప్రైజెస్ తోటి మల్టిప్లై చేస్తే నామినల్ జీడిపి. ఈ ఇయర్ ప్రొడక్షన్ మల్టిప్లైడ్ విత్ వాట్ ప్రైజెస్. ఇప్పుడు అనుకుందాం ఇక్కడ ఎందుకు ఇలా చేయాలనేది మీరు ఆలోచిద్దాం మనం. ఓకేనా, ఇప్పుడు చూడండి. ఇక్కడ 3 కార్స్ ప్రొడ్యూస్ అయినాయి. ఇంతకుముందు మనం తీసుకున్నాం కదమ్మా. ఒక్కొక్క దాని యొక్క వాల్యూ ఎంత అనుకున్నాం మనం? 2 lakh rupees అనుకున్నాం. అప్పుడు జీడిపి వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 6 lakh rupees వచ్చింది. ఓకేనా, 6 lakh rupees వచ్చింది. నాకు ఈ ఇయర్ ప్రొడక్షన్ ఎంత? ఇయర్ ప్రొడక్షనే కదా, 3 కార్స్ ఉన్నాయి. కానీ దాని ప్రైజెస్ దేంతో మల్టిప్లై చేస్తావు? 2011 and 12 తోటి మల్టిప్లై చేస్తావు. ఆ రోజు ఒక కారు యొక్క వాల్యూ అనేది 1 lakh rupees ఉందనుకోండి. 1 lakh rupees ఉన్నప్పుడు
అప్పుడు జీడిపి వాల్యూ ఎంత వస్తుందమ్మా? సో 3 lakh రూపీస్ వస్తుంది. జీడిపి వాల్యూ అనేది 3 lakh రూపీస్ వచ్చింది. ఓకేనా? ఇక్కడ జీడిపి వాల్యూ ఎంత వచ్చింది? 6 lakh రూపీస్ వచ్చింది. ఇక్కడ జీడిపి వాల్యూ అనేది 6 lakh రూపీస్ వచ్చింది. ఇక్కడ జీడిపి వాల్యూ అనేది 3 lakh రూపీస్ వచ్చింది. ప్రొడక్షన్ సేమ్ కదమ్మా, ప్రొడక్షన్ అనేది సేమ్. ప్రొడక్షన్ సేమ్ అంటే ఇక్కడ 3 కార్సే, ఇక్కడ 3 కార్సే. మరి ఇక్కడ 3 lakhs రూపీస్ వచ్చింది, ఇక్కడ చూస్తే మనకు 6 lakhs రూపీస్ వచ్చింది. అంటే నీకు ఆల్మోస్ట్ తగ్గిపోయింది, సగం తగ్గిపోయింది. అంటే మిగతాదంతా దేనివల్ల పెరిగినట్టు? అది మిగతా యొక్క అక్కడ 6 lakhs వచ్చింది, 3 lakhs వచ్చింది. అంటే 50% వేరియేషన్ ఉంది కదా. ఎందుకు అలా 50% ఆఫ్ ద వేరియేషన్? ప్రైజెస్ పెరగడం వల్ల వచ్చిందని. దీనివల్ల ప్రైజెస్ పెరగడం వల్ల జీడిపి వాల్యూ పెరిగింది తప్ప ప్రొడక్షన్ వల్ల పెరగలేదు అని. సో అలా ఇండికేట్ చేస్తాను అనమాట. మనకి ప్రొడక్షన్ వల్ల పెరిగిందా, ప్రైజెస్ వల్ల పెరిగిందా తెలుసుకోవాలంటే నువ్వు ఈ బేస్ ఇయర్ యొక్క ప్రైజెస్ తోటి మల్టిప్లై చేయాలి, అప్పుడే నీకు తెలుస్తుంది. సో దాన్ని మనం ఏమంటాం? రియల్ జీడిపి అని చెప్తుంటాం. అంటే రియల్ జీడిపి అంటే 2011 and 12 ప్రైజెస్ తోటి మల్టిప్లై చేయాలి. ఆ ఇయర్ని ఎందుకు తీసుకుందామంటే మనకి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సో వాళ్ళు 2011 and 12 బేస్ ఇయర్గా వాడుతున్నాం. ఎందుకు దాన్నే బేస్ ఇయర్గా వాడుతున్నాం అంటే ఆ ఇయర్లో ప్రైజెస్ మరీ పెరగలేదు, మరీ తగ్గకుండా స్టేబుల్గా ఉన్నాయి కాబట్టి ఆ ఇయర్ని కన్సిడర్ చేసుకొని ఒక కాన్స్టెంట్ ఇయర్గా కన్సిడర్ చేసుకొని తీసుకుంటున్నాం. అలా ఆ ఇయర్ ప్రైజెస్ తోటి కనుక మల్టిప్లై చేసి చూస్తే ఎంత వాల్యూ వస్తుందో దాన్ని ఏమంటాం మనం? సో రియల్ జిఎస్డిపి ఇలా కాన్స్టెంట్ ప్రైజెస్ లేదా ఈ ప్రైజెస్ దగ్గర అని చెప్తుంటాం. ఓకేనా? కానీ ఎగ్జామినేషన్లో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా తెలంగాణ యొక్క నామినల్ జీడిపి ఎంత అంటాడు, తెలంగాణ యొక్క రియల్ జీడిపి ఎంత అంటాడు, తెలంగాణ జీడిపి గ్రోత్ రేట్ ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత అంటాడు. ఓకేనా? రైట్. మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, సార్ మళ్ళీ గ్రోత్ రేట్ అంటే ఏందని అడుగుతున్నారు. ఇప్పుడు అనుకుందాం, తెలంగాణ యొక్క జిఎస్డిపి ఇలా అడుగుతాడు క్వశ్చన్స్. జిఎస్డిపి, సో తెలంగాణ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్. సో ఓకేనా, తెలంగాణ జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎట్ కరెంట్ ప్రైజెస్ అంటాడు. ఓకేనా? లేదంటే ఇలా అడుగుతాడు, జిఎస్డిపి గ్రోత్ రేట్ ఆఫ్ తెలంగాణ ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత ఉందని అడుగుతాడు. ఇక్కడ కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత ఉందని అడుగుతాడు. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. అసలు జీడిపి గ్రోత్ రేట్ అంటే ఏంటిది అంటాడు. ఓకేనా? ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ అనుకుందాం, ప్రీవియస్ ఇయర్ 2020-21 ఇయర్ కదమ్మా, 2020-21 ఇయర్. ఇప్పుడు రాబోయే ఇయర్ అనేది 2021 అండ్ 22 ఇయర్ అనుకుందాం. ఓకేనా? లేదు అంటే ప్రీవియస్ ఇయర్ తీసుకుందాం. ఇక్కడ కూడా 2019 అండ్ 20 ఇయర్ అనేది ఆల్రెడీ అయిపోయిన ఇయర్. సపోజ్ ఇక్కడ నాకు 100 రూపీస్ అనేది ప్రొడ్యూస్ అయింది జీడిపి వాల్యూ. ఇక్కడ జిఎస్డిపి వాల్యూ అనేది ఎంత అనుకుందాం? 100 రూపీస్ అనుకుంటా. ఇక్కడికి వచ్చేసరికి నాకు 105 రూపీస్ ఆఫ్ ద జిఎస్డిపి ప్రొడ్యూస్ అయింది టోటల్ వాల్యూ. అప్పుడు నా గ్రోత్ రేట్ ఎంత అమ్మా? 5% అనేది నా గ్రోత్ రేట్, అంటే ఇది జిఎస్డిపి గ్రోత్ రేట్. ఇక్కడ 2005 నుంచి ఇక్కడికి వెళ్ళాలనుకోండి, ఇక్కడ నాకు మళ్ళీ 110 రూపీస్ అనేది ప్రొడ్యూస్ అయింది. జిఎస్డిపి వాల్యూ ఎంత అయింది? 110 రూపీస్ ప్రొడ్యూస్ అయింది. అప్పుడు జిఎస్డిపి యొక్క గ్రోత్ రేట్ ఎంత అమ్మా? 5%. సపోజ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకు పాజిటివ్గా రాలేదు, కాకుండా సో నాకు ఇక్కడ 95 రూపీసే ప్రొడ్యూస్ అయింది అనుకుందాం. అప్పుడు ఏమైంది? దీనికి ఇక్కడ -10% ఆఫ్ ద జీడిపి గ్రోత్ రేట్. సో అలా మన ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ఆ గ్రోత్ రేట్ అనేది ఎలా, జిఎస్డిపి గ్రోత్ రేట్ అంటే ఎలా డిటర్మైన్ చేస్తాం? ప్రీవియస్ ఇయర్ తోటి కంపేర్ చేసినప్పుడు ఎంత మన జీడిపి వాల్యూ అనేది ఎంత పెరిగింది. రాష్ట్రానికి అయితే జిఎస్డిపి కదా, సో మన ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు 2020-21లో ఎంత పెరిగిందంటే ఈ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు మన వాల్యూ ఎంత పెరిగిందని. నెక్స్ట్ రాబోయే సంవత్సరానికి ఎంత పెరుగుతుందంటే ఈ ఇయర్తో కంపేర్ చేయాలి. అలా పెరిగినప్పుడు మన వాల్యూ ఎంత అయితే పెరుగుతుందో దాన్ని జిఎస్డిపి గ్రోత్ రేట్ అని చెప్తుంటాం. అయితే మరి నామినల్ ఇక్కడ కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర, కరెంట్ ప్రైజెస్ దగ్గర ఏంటిదంటే ఇప్పుడు నామినల్ జీడిపిస్ని కంపేర్ చేసావు అనుకోండి, అవునా? నామినల్ జీడిపి ఆఫ్ ద 2019 ఇన్ కంపారిజన్ విత్ నామినల్ జీడిపి ఆఫ్ ద 2021 ని కంపేర్ చేసావు అనుకోండి, అప్పుడు ఏమంటావు? జీడిపి గ్రోత్ రేట్ ఎట్ కరెంట్ ప్రైజెస్ నామినల్ జీడిపి గ్రోత్ రేట్ అంటావు. లేదంటే రియల్ జీడిపి ఆఫ్ ద 2019, సో రియల్ జీడిపి ఆఫ్ ద 2019 అండ్ ద రియల్ జీడిపి ఆఫ్ ద 2020-21 కంపేర్ చేసావు అనుకోండి, అప్పుడు ఏమంటావు? రియల్ జీడిపి గ్రోత్ రేట్ అంటావు. ఓకేనా? లేదంటే దీన్ని ఏమంటావు? జీడిపి గ్రోత్ రేట్ ఎట్ ఏమనాలమ్మా? జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎట్ జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎట్ ఏ ప్రైసెస్ దగ్గర? కరెంట్ ప్రైసెస్ దగ్గర. దీన్ని ఏమని చెప్పచ్చు? జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎట్ కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర అని చెప్పచ్చు. జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎట్ కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర అని చెప్పచ్చు మనం. ఓకేనా? సో అది మనకి, సో రియల్ జీడిపిని రియల్ జీడిపితో కంపేర్ చేస్తే రియల్ జీడిపి గ్రోత్ రేట్ అంటావు, నామినల్ జీడిపిని నామినల్ జీడిపితో కంపేర్ చేస్తే నామినల్ జీడిపి గ్రోత్ రేట్ అంటావు, లేదంటే జీడిపి గ్రోత్ రేట్ ఎట్ కరెంట్ ప్రైజెస్ అంటావు, లేదంటే జీడిపి గ్రోత్ రేట్ ఎట్ 2020-21 ప్రైజెస్ అంటావు. ఓకే, కాన్స్టెంట్ తోటి కంపేర్ చేస్తే కాన్స్టెంట్ అంటావు నువ్వు, అంతేనా? సో కాబట్టి ఇక్కడ 2019-20 రియల్ జీడిపిని తీసుకొని ఇక్కడ కూడా 2020-21 రియల్ జీడిపి తీసుకున్నాం అనుకో, ఆ రెండు కంపేర్ చేసినాం అనుకో, అప్పుడు ఏమైతే అంతే. ఏదైనా సరే ప్రీవియస్ ఇయర్ తోటి కంపేర్ చేసినప్పుడే, అది ప్రీవియస్ ఇయర్ది నామినల్ జీడిపి తీసుకుంటే ఈ ఇయర్ది నామినల్ జీడిపి తీసుకోవాలి, ప్రీవియస్ ఇయర్ది రియల్ జీడిపి తీసుకుంటే ఈ ఇయర్ కూడా రియల్ జీడిపి తీసుకొని కంపేర్, అంతేగా నామినల్ని రియల్ జీడిపి తోటి కంపేర్ చేయలేము. సో కాబట్టి ఏ ఇయర్ అయినా సరే, సో నువ్వు 2011 and 12లో, ఓకేనా, ఇప్పుడు 2019-20లో నువ్వు ఇక్కడ
నామినల్ జిఎస్డిపి తీసుకుంటే సో ఇక్కడ కూడా 2021 అండ్ వాట్ 22 ఇయర్ ఏదైతే ఉందో ఓకే సో దీనికి కూడా ఏం తీసుకోవాలను ఓకే 2021 ఓకే ఇక్కడ కూడా ఏం తీసుకోవాలను సో ఇక్కడ కూడా నామినల్ జిఎస్డిపిఏ తీసుకొని కంపేర్ చేయాలి ఓకే ఒకవేళ ఇక్కడ రియల్ జీడిపి తీసుకున్నాం అనుకోండి ఇక్కడ రియల్ జిఎస్డిపి ఆఫ్ ద ఇయర్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ కూడా రియల్ జిఎస్డిపిఏ తీసుకోవాలి అప్పుడు తీసుకున్నప్పుడు పెరిగిందా తగ్గిందా తెలుస్తుంది సపోజ్ ఇక్కడ 100 రూపీస్ వచ్చింది ఇక్కడ 105 రూపీస్ అయింది అప్పుడు రియల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత 5%. ఒకవేళ ఇక్కడ చూసుకుందాం ఇక్కడ 120 రూపీస్ ఉంది ఇక్కడ వచ్చేసరికి నీకు 127 రూపీస్ అయింది అప్పుడు రియల్ నామినల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత 7%. లేదంటే జీడిపి గ్రోత్ రేట్ అట్ కాన్స్టెంట్ ప్రైజెస్ లేదంటే జిఎస్డిపి గ్రోత్ రేట్ అట్ వాట్ కరెంట్ ప్రైజెస్ ఇవి మినిమం బేసిక్స్ అమ్మ ఈ బేసిక్స్ అనేది ఖచ్చితంగా అవగాహన ఉండాలి సేమ్ మళ్ళీ అగ్రికల్చర్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంటుంది ఇండస్ట్రియల్ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంటుంది సర్వీస్ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంటుంది అంటే సేమ్ ఏదైనా అగ్రికల్చర్ని ప్రీవియస్ ఇయర్ అగ్రికల్చర్తో కంపేర్ చేసినప్పుడు ఇండస్ట్రీ అయితే ప్రీవియస్ ఇయర్ ఇండస్ట్రియల్ గ్రోత్తో కంపేర్ చేసినప్పుడు సర్వీస్ అయితే ప్రీవియస్ ఇయర్ సర్వీస్ సెక్టర్తో కంపేర్ చేసినప్పుడు ఏదైనా సరే ప్రీవియస్ ఇయర్ తోటి ఓకే నామినల్ తీసుకుంటే నామినల్తో కంపేర్ చేస్తావు రియల్ తీసుకుంటే రియల్తో కంపేర్ చేస్తావు రియల్ అంటే ఏంటిది మల్టిప్లైడ్ విత్ వాట్ బేస్ ఇయర్ ప్రైజెస్ తోటి మల్టిప్లై చేస్తే ఏమంటావు మనం రియల్ అని చెప్తుంటావు ఇది మేజర్ డిఫరెన్స్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు నేను ముందే క్లారిటీ ఇచ్చాను నేను సో కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి ఓకే ఈ బేసిక్స్ అనేది ఖచ్చితంగా అవసరం మీకు ఫస్ట్ చాప్టర్ అనేది అండర్స్టాండ్ అవ్వాలి అంటే ఓకే థ్యాంక్ యూ ఎవ్రీవన్